నవమాసాలు మోసి కన్నతల్లిని చిన్నాటి నుంచి ప్రేమతో లాలించిన తండ్రిని రోడ్డుపాలు చేశాడు ఓ కసాయి కొడుకు. కన్నవాళ్లు కట్టిన ఇళ్లు తీసుకుని ఆ ఇంటి నుంచే వాళ్లను గెంటేశాడు. కడదాకా తోడుంటాడనుకున్న కొడుకే తమను నిర్దాక్ష్యంగా కష్టాల పాలు చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. చివరకు మీరే దిక్కంటూ కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ చివరకు కొడుకు దగ్గరకు వెళ్లకుండానే ఆ తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. క్రాంతినగర్ కు చెందిన విఠాబాయ్ దేవరావుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఇప్పటికే ఓ కొడుకు చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే బతికుండగానే వారికి నరకయాతన చూపించాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లో తానుంటూ కన్నవారిని గెంటేశాడు. అంతేకాదు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా నిత్యం వారిని కొడుతూ వేధించేవాడు. ఇక చేసేది లేక కొద్ది రోజులు బయటే ఉన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను తానే 2 ఏళ్లుగా సాకుతున్నట్లు చెప్తోంది విఠాబాయ్ కుమార్తె. ఈ పెద్ద మనుషుల్ని మాత్రం ఆయన తిండి పెడతలేడు. ఇద్దరు కొడుకులు, ఒక్క కొడుకు అయితే చనిపోయిండు. అలా కొడుకు కూడా పోయిండు. మళ్ళా చిన్న కొడుకు ఉన్నాడు ఇంట్లో, తల్లిదండ్రి ఇంట్లో ఉన్నాడు. పెడతలేడు తిండి, వాళ్ళని ఎల్లగొట్టిండు. మా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆరలేవు మాది 2 సంవత్సరాలు అవుతున్నది. నేను బిడ్డను. ఇల్లే ఉన్నది, భూమి లేదు. ఉండగానే అమ్మేసి. కూతురు దగ్గర ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు కుమారుడి వద్దకు వెళ్లాలనే కోరిక ఉండేది. కానీ వెళ్తే కొట్టి మళ్లీ వెళ్లగొడతాడన్న బాధ. దీంతో స్థానికుల సహాయంతో జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కుమారుడి ప్రవర్తనతో తాము రోడ్డు పాలయ్యామని గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు తమను కొట్టి బయటకు పంపిస్తున్నాడని మీడియా ముందు సైతం తమ ఆవేదన వ్యక్తం చేశారు దేవరావు. తన భార్య వీల్ చైర్లో నుంచి లేచే పరిస్థితి లేదంటున్నాడు. అటు అధికారులు కూడా నోటీసులు జారీ చేస్తామన్నారని తెలిపాడు. ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొడుతున్నాడు, తిండి పెట్టులేడు. నేను ఇల్లు కట్టినా, ఇల్లు కట్టేటప్పుడు కిరాయితో ఉండే మంది చెప్పుడుకు వచ్చి ఇంట్లో వచ్చి మాకు తంతున్నాడు, కుడుతున్నాడు. ఎవరు కొడుకు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు ఉండే, ఒకడు పోయిండు, ఒకడు ఉన్నాడు. మాకు ఇంట్లోకి రాణిస్తలేడు, తంతున్నాడు, కళ్ళు తాగి వచ్చి కుడుతున్నాడు. ముసలి బిడ్డ. ఎట్టకేలకు అధికారుల జోక్యంతో కొడుకు వద్దకు తల్లి బయలుదేరింది. కానీ అంతలోనే అంతులేని ఘోరం జరిగిపోయింది. కొడుకు దగ్గరకు వెళ్తున్నానన్న ఆనందమో, వెళ్తే ఏదైనా చేస్తాడన్న భయమో, కానీ చివరకు కొడుకు ఇంటికి వెళ్లకుండానే ఆ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కలెక్టరేట్లో ఫిర్యాదు చేసి తిరిగి వెళ్తున్నప్పుడే ఆమె తనువు చాలించింది. దీంతో ఇది చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. కన్నవాళ్లను చూసుకోలేని కొడుకులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన అన్నం పెట్టక ఏం పెట్టక ఇంటికి వస్తే కొడుతున్నాడు, తిడుతున్నాడు. ముసలిళ్ళని పాపం పెద్ద మనుషులు ఇబ్బంది పెడుతున్నాడు. అక్కయ్యలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అడగతాందుకు ఆమెను కూడా కొట్టి తిట్టి పంపిస్తున్నారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికాడ అసలు ఏం సంబంధం లేకుండా ఆయన డ్రింక్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ పెద్ద మనుషులు ఇంటికి పోతే వాళ్ళకి అన్నం పెడతలేడు, ఉండడానికి ఇల్లు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇప్పుడు బిడ్డ దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి కదా. రోడ్డు మీద వేసేసిండు. రోడ్డు మీద వేసేందుకు పాపం బిడ్డ తీసుకొచ్చి అన్నం పెట్టుకుంటున్నది. 5-6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. పాపం బిడ్డ చూసుకుంటుంది, మొత్తం వాళ్ళ బాధ్యత మొత్తం బిడ్డ చూసుకుంటున్నది. అట్లా కావద్దని చెప్పేసి వాళ్ళ కొడుకు వాళ్ళకు ఇంటికాడ తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టుడా, ఏం చేసుడా, మంచిగా చూసుకోవాలని